నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్ఎం న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలలో డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తామని హామీ ఇచ్చారని, వారు చెప్పిన విధంగా ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి పైనే 16,340 పోస్టులకు తొలి సంతకం చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించారని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు ఎమ్మెల్యే జయనాశ్వరరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2018లో వచ్చిన డిఎస్సి మళ్ళీ ఇప్పుడు రావడంతో డిఎస్సి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చివరిసారిగా 2018 సంవత్సరంలో డిఎస్సి వదిలిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ వదలలేదు. గత ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించిన ఒక్క డిఎస్సి కూడా వదలలేదు. మా లాంటి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మాకు ఎటువంటి ఉపాధి హామీ లేదు. కానీ ప్రచారంలో 2019 ప్రచారంలో 2023 ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మేము గెలిస్తే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పైనే సంతకం చేస్తారని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. ఆయనకు కృతజ్ఞతలు. చాలామంది నిరుద్యోగులు ఇలాంటి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వేణుగోపాల్. మేము చదువుకొని చాలా సంవత్సరాలుగా ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నాం. చాలా సంవత్సరాలుగా డిఎస్సి విడుస్తానని చాలా ఎదురు చూసాము. జగన్ గారు ఒక్క డిఎస్సి కూడా విడచలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి విడుస్తామన్నారు. ఆయన కోసమని మా మాట కొరకు ఆయనని గెలిపించిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద వదిలినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.